సో ఇక్కడ అంతా మెల్లగా ట్రాఫిక్ అనేది స్లో ట్రాఫిక్ అన్నట్టు. సో మెల్లగా అంటే ట్రాఫిక్ జామ్ అయింది, కొంచెం ముందుకు వెళ్తాం మళ్ళీ ఆగుతాం, కొంచెం ముందుకు వెళ్తాం ఆగుతుంటాం. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఎవ్రీ టైం బ్రేక్ మీదకి లెగ్ తీసుకొస్తూ ఉండాలి. మీకు ఇక్కడ మూమెంట్ కూడా ఇవ్వని అవసరం లేదు. సో ఆటోమేటిక్గా మీరు బ్రేక్ మీద కాలు తీసినట్టయితే ముందుకు వెళ్తుంది, మళ్ళీ బ్రేక్ మీద కాలు పెడితే ఆగుతుంది. సో ఆటోమేటిక్ వెహికల్ అనేది చాలా సింపుల్. హెవీ ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో నడపాలంటే ఇబ్బంది ఉండదు. చూడండి రైట్ సైడ్ ఆ కార్ వస్తుంది, అది గమనించాలి. స్లో చేసుకోండి కొంచెం, రైట్ నెమ్మదిగా మూవ్ చేయండి. స్లోగా ముందు వెహికల్ వెళ్తే కొద్దీ స్లో చేసుకోండి. ఇక్కడ కార్ వస్తుంది చూసారా, స్లో, బ్రేక్ మీద కాలు రావాలి, బస్ వదిలేయండి. మళ్ళీ మూమెంట్, లైట్ మూమెంట్, స్మూత్గా నొక్కండి. మీకు లెగ్ కింద ఆనిచ్చారు కాబట్టి మడిమ మీకు స్మూత్గా వస్తుంది. రైట్ పోనండి లైట్గా. రైట్ సైడ్ ఉండండి కొంచెం మెల్లగా. రైట్ మిర్రర్లో చూస్తే మీకు కార్ కనిపిస్తుంది. రైట్ స్లోగా. చూసారా ఎంత స్లోగా వెళ్తున్నాం మనం, నెమ్మదిగా. అంటే మనకు ఎక్కువ ఆగుడు మూవ్ చేసుడు కొంచెం చాలా స్లోగా ఉన్నప్పుడు ఇట్లే ఉంటుంది. జస్ట్ ఒక లైన్లో ప్రాపర్గా ఒక లైన్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో చూసుకుంటూ ఆపుతుండాలి. రైట్ సైడ్ మిర్రర్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తుండాలి. కార్నర్స్ గమనిస్తుండాలి. ఇక్కడ ఆటోడు ఉన్నాడు, దూరతాను ట్రై చేస్తున్నాడు, పని చూసుకోవాలి మీరు. చూసారు ఇప్పుడు ఎట్లా దూరినాడు, అట్లా. రైట్ లైట్ మూమెంట్ స్లోగా. అంటే మీరు కంటిన్యూగా యాక్సిలేటర్ మీద ఉంచొద్దు లెగ్, మరి బ్రేక్ మీద తీసుకురావాలి. రైట్ పోనీయండి, స్లోగా పోనీయండి. మెల్లగా ఫస్ట్ లైన్లో పెట్టుకోండి. మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ లైన్లోనే ఉండొచ్చు. రైట్ మూమెంట్ ఇవ్వండి. సో ఆ బైక్ కూడా వస్తున్నారు చూసారా, గమనించాలి. ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి దూరుతారు, కంపల్సరీ దూరుతారు. సిటీ ట్రాఫిక్లో బైక్ వాళ్ళకు చాలా తొందర ఉంటుంది. బైక్ కూడా ఒకడు, ఆటో కూడా ఒకడు ఖచ్చితంగా దూరుతారు. వాళ్ళకు అసలు ఓపిక ఉండదు, ఆగడు. రైట్ లైట్ మూమెంట్. వాడిని మనమే చూసుకొని మనమే మన బండిని కంట్రోల్ చేసి ఆపాలి. స్లోగా వెళ్ళండి, మెల్లగా వెళ్ళండి. సో ఎందుకంటే మనకు చాలా ట్రాఫిక్ ఉంది, మెల్లమెల్ల కదులుతుంది. సో ఆ మూమెంట్లోనే మనం ఆ విధంగా నెమ్మదిగా మూవ్ చేస్తున్నారు, ఆపుతున్నారు. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని గమనిస్తున్నారు. రైట్ స్లోగా వెళ్ళండి. మళ్ళీ బ్రేక్ కాదు, మళ్ళీ లైట్గా యాక్సిలేటర్. అంటే ఈ హెవీ ట్రాఫిక్లో మనకు పూర్తిగా మొత్తం కంట్రోలింగ్ అంతా బ్రేక్ మీద ఉంటుంది ఆటోమేటిక్ వెహికల్. సో కొన్ని వందల సార్లు మనం షిఫ్ట్ చేస్తూ ఉంటాం లెగ్ అనేది చాలా స్పీడ్ మూమెంట్లో. బ్రేక్ మీదకి వస్తుంది, యాక్సిలేటర్ మీదకి, బ్రేక్ మీదకి యాక్సిలేటర్, బ్రేక్ యాక్సిలేటర్, బ్రేక్ యాక్సిలేటర్, ఇట్లా రప్ప ఇట్లా ఎంత స్పీడ్ మూమెంట్లో ఆపరేటింగ్ చేస్తూ ఉండాలన్నమాట. మనకు మాన్యువల్ అనుకోండి, క్లచ్ మీద చాలా వరకు కంట్రోల్ అవుద్ది. సో ఆటోమేటిక్ అట్లా ఉండదు. ప్రతి ఒక్క చిన్న మూమెంట్కి మీరు బ్రేక్ మీదకి లెగ్ తీసుకొస్తూనే ఉండాలన్నట్టు. రైట్ మూమెంట్ ఇవ్వండి. సో ఇలా మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం స్లో వెళ్ళొద్దు. బైక్స్ ఇట్లా దగ్గరకు ఉన్నాయి కదా, నొక్కొద్దు ఎక్కువ. ఈ స్టార్టింగ్లో ఏమవుతుంటే మీకు తెలియకుండా స్పీడ్ వెళ్తుంటుంది. రైట్ మూమెంట్ ఇవ్వండి. కొంచెం డౌన్ ఉందనుకోండి, ఇంకా డబల్ స్పీడ్ వెళ్తుంటుంది. మీరు ఆ స్పీడ్ని కూడా కంట్రోల్లో చూసుకోవాలి నెమ్మదిగా. ఆ ట్రాఫిక్ ఎట్లా మూవ్ అవుతుంది, మనకు ముందు డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు అనే దాన్ని చూసి బట్టి మనం యాక్సిలేటర్ ఇవ్వాలి. రైట్ మెల్లగా సెకండ్ లెఫ్ట్ రండి, మెల్లగా ఈ సెకండ్ లైన్కి రండి స్లోగా. రైట్ పోయండి, అంబులెన్స్ వస్తాయి, పోయింది. రైట్ మూమెంట్ ఇవ్వండి. అంటే మనకు ముందు యూటర్న్ ఉంది, అక్కడ అదంతా బారికేడ్స్ ఉన్నాయి. అందుకోసం మనం కొంచెం వెనక నుంచి కొంచెం లెఫ్ట్ లైన్కి వస్తే మనం సింపుల్గా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. మీకు అక్కడ తీర దగ్గరికి వెళ్ళి ఏమవుతుంది, కష్టం అవుద్ది తిప్పనికి. స్టీరింగ్ అనేది ఎక్కువ తిప్పాల్సి వస్తుంది. స్లోగా చేసుకొని దూరుతున్నారు చూసారు, ఎట్లా వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి మీరు. రైట్ లైట్ మూమెంట్ ఇవ్వండి. ఇది కుక్కటపల్లి ఏరియా కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అక్కడ నుంచి యూటర్న్ చేసే వాళ్ళని గమనించండి. రైట్ పోనీయండి.
నెమ్మదిగా పోనీయండి, స్లోగా మెల్లగా. ఇక్కడ కార్ వస్తుంది చూసారా, స్లోగా 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 బ్రేక్ మీద కాలు మెల్లగా, బస్ నెమ్మదిగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఇండికేటర్ తీసేయండి, స్లోగా. బైక్ ఆగింది ఇక్కడ ముందు, రైట్ మూమెంట్ ఇవ్వండి, నెమ్మది ఆటో రైట్ పోయండి. అంటే వీళ్ళందరూ లెఫ్ట్ వెళ్ళేవాళ్ళు, మనం ఏం చేయాలి అప్పుడు, కొంచెం ఇండికేటర్ ఆన్ చేసి రైట్ మిర్రర్ చూస్తూ ఫ్రంట్ చూస్తూ మీరు స్లోగా రైట్ లైన్కి రావాలి. మీరు ఇందాక ఏం చేశారు, రైట్ మిర్రర్ ఒక్కడే చూసారు, ఫ్రంట్ చూడలే. ఆ కారు మన బైక్ దగ్గర అయిపోయింది. సో చూసుకోవాలి, రైట్ మొత్తం అబ్జర్వేషన్ ఎక్కువ పెట్టొద్దు, ముందు సైడ్ పెట్టాలి, రైట్ రెండు సైడ్ చూడాలి. రైట్ బ్రేక్ మీద కాలు పెట్టండి, స్లోగా ఆపండి, మెల్లగా అక్కడికి వెళ్ళి ఆగే విధంగా ఆపండి. ఇంకా కొంచెం ముందుకి, ఇంకా ముందుకి, బంపర్ కనిపించాలి మీకు, ఎడ్జ్ పైన ఎడ్జ్, ఇంకా కొంచెం, చాలు. ఇది ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్. రైట్ మళ్ళీ మూమెంట్, వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, కరెక్ట్ లైన్లో ఉండండి. రైట్ పోనండి నెమ్మదిగా. రైట్ ఈ లైన్లో కరెక్ట్ స్ట్రైట్గా పెట్టుకుంటే అది చేయండి, స్లోగా. ముందు వెహికల్స్ ఆగుతున్నాయి చూస్తారా, ఆగుతున్నప్పుడు మీరు జస్ట్ గమనించండి, మీరు కూడా బ్రేక్ మీదకి లెక్క తీసుకురండి. అవసరమైతే కొడతాం, లేకపోతే లేదు. రైట్ కొంచెం మూమెంట్ ఇచ్చుకోండి లైట్గా, రైట్ పోనండి. ఇలా మీరు కంటిన్యూగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డే బై డే మీకు ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేయాలనేది పూర్తిగా అవగాహన వస్తుంది. మీకు ప్రతి ఒక్క టెక్నిక్ తెలిసిపోతుంది. మనం ఏంటంటే ముఖ్యంగా మనం ట్రాఫిక్ చూసి భయపడొద్దు. రైట్ మూమెంట్ ఏంటి కొంచెం. సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం ఏ విధంగా చూసుకోవాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. రైట్ పోనీయండి. నెమ్మదిగా ఇప్పుడు అక్కడి నుంచి యూటర్న్ చేస్తున్న వెహికల్స్ని గమనిస్తూ కొంచెం వెళ్ళాలి స్లోగా. మనం ముందు ఉంటే వాళ్ళు ఆగిపోతారు. ఒకవేళ మనకంటే ముందు వెహికల్ తిరుగుతుంటే ఆగిపోవచ్చు మనం. రైట్ డిస్టెన్స్లో ఉంది అది.